హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్కే. నేను మానస. రియల్ ఎస్టేట్ గురించి కూడా మనకు పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO రియల్టర్ ఆక్సిజన్. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఫ్యూచర్ సిటీ అక్కడ డెవలప్ చేస్తానని చెప్పారు, హైవే. ఇప్పటి వరకు కూడా ఆ పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చా చేయకూడదా? భూమి మీద ఎప్పుడు పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా రెట్టింపు రావాలి వస్తాయి కాదు. కొన్ని జాగాల్లో ఎక్కువ వస్తాయి, కొన్ని జాగాల్లో తక్కువ వస్తుంది. ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం ఎంఐలో ముచ్చర్ల, కందుకూరు, యాచారం అటువైపు అంతా కవర్ అయ్యి వస్తుంది. అంటే మొత్తం అంతా ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ మెట్రో డిక్లేర్ చేశారు. 1.6 కిలోమీటర్ అండర్ మెట్రో, అండర్ గ్రౌండ్. సో మిగతాది దాదాపు 20-30 కిలోమీటర్ అంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది. అదంతా ముందు ఫార్మా సిటీ అని డిక్లేర్ చేశారు కేసీఆర్ గారి హయాంలో. కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని మార్చి ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం, షిఫ్ట్ చేస్తున్నాం, ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజెస్ అని చెప్పాడు. దానివల్ల ఆ జనాలు ఆందోళన పడ్డారు. అయితే ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. 4 సిటీ 19,000 ఎకరాలు ఉండేది అంతకుముందు ఫార్మా సిటీ, ఇప్పుడు 30,000 ఎకరాలకి పెంచారు. అయితే 30,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యే పని కాదు. కొన్ని వేల లక్షల కోట్లు కావాలి. ప్రస్తుత పరిస్థితిలో లేట్ ఎందుకు అవుతుందంటే గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు. 7 లక్షల కోట్లు అప్పు ఉంది, దానికి వడ్డీ కట్టడానికి అప్పు తీసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయాలంటే 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి. ఫస్ట్ కొంత ల్యాండ్ పూలింగ్ అయినా ఇంకొద్ది కావాలి. ఫస్ట్ phase 1, phase 2, phase 3 కింద phase 1లో డెవలప్ చేయడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు దానికి మొత్తం అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమంటే హైదరాబాద్ వెస్ట్ జోన్ అనేది బాగా డెవలప్ అయింది. కోకాపేట, నల్గొండ, నార్సింగి, నానక్రామ్గూడ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏమైందంటే షిఫ్ట్ చేయడం వల్ల ఆ వెస్ట్ జోన్ ఫోకస్కి వస్తే ఎంటైర్ స్టేట్కి చేద్దామని. అందులో ఇప్పుడు 4 సిటీ ఎందుకు వచ్చిందంటే సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ చంద్రబాబు గారి పేరులో ఉంటుంది, ఆయన డెవలప్ చేయాలి. 4వ సిటీ ఈయన పేరు ఉండాలి, ఈయన డెవలప్ చేస్తున్నారు. సౌత్ కొరియాలో చూసి అలాంటి సిటీ మన దగ్గర కట్టాలి, దానికంటే కొద్దిగా మెరుగుదిద్ది మంచిగా కట్టాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, ఇండియాలో కాదు వరల్డ్లోనే మంచి సిటీ కట్టాలన్న అభిరుచితో అభిలాష్తో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. బట్ దానికి అంత పెద్ద సిటీని డిజైన్ చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే గత 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు ఇలా ఈ స్టేజ్కి వచ్చింది. అంటే ఇప్పుడు కూడా సిటీ వర్షాలు పడితే వరదల్లో మునిగిపోతుంది. మోరీ వాటర్, డ్రైనేజ్ వాటర్, ఈ వాటర్, ఆ వాటర్. సో ఇప్పుడు కట్టబోయే 4 సిటీ అనేది అట్లా ఉండదు. అంటే మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, మైవాన్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ గేటెడ్ కమ్యూనిటీతో. ఇంకా డ్రైనేజ్ కారణం, పొల్యూషన్, పెట్రోల్ చౌకలు, డీజిల్ అవి ఏమి ఉండవు. మొత్తం అన్నీ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి, అవి బయటకు కనిపించవు. సో ఈవెన్ ట్రాఫిక్ డ్రాప్ ఆఫ్ అంటారు స్కూల్ పిల్లల బస్సులు, అది కూడా మెయిన్ ఎంట్రన్స్లో ఉండదు, సపరేట్ గేట్ పెట్టి చేస్తుంది. 30,000 ఎకరాల నుండి చాలా పెద్దది. అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ సిటీ, గోల్ఫ్ కోర్స్, ఐటీ పార్క్, SEZ, ఫార్మర్స్ అంటే నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్, R&D కాలేజ్, R&D సెంటర్, మెడికల్ కాలేజ్, ఐటీ కారిడార్, SEZ, AICT, వర్సిటీ, స్కిల్ వర్సిటీ, ఇన్ని వస్తున్నాయి. ఇక్కడ ఇన్ని వస్తున్నాయంటే సిటీ విత్ ఇన్ ద సిటీ. ప్లస్ ప్లాన్ అనేది తెలంగాణ మొత్తాన్ని జరుగుతుంది, అర్బన్, సబర్బన్, రూరల్ ఏరియా. సో అందుకని కొద్దిగా డిలే అవుతుంది. కట్టడం స్టార్ట్ అయితే ఆ లొకేషన్ భవిష్యత్తు బంగారమే, పట్టిందల్లా బంగారం అంటాం కదా. భవిష్యత్తు రూపురేఖలు మొత్తం మారిపోతాయి. ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చే కొద్దిగా మారిపోయింది, RRR ప్రాసెస్లో ఉంది. RRR అయితే కూడా చాలా ట్రాఫిక్ కంజెన్షన్ తగ్గుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డబ్బులతో అంటే ప్రాబ్లం ఉంది, డబ్బులు లేవు కాబట్టి ఎక్కువ డబ్బులు జమ చేసే పరిస్థితిలో ప్రాసెస్లో ఉన్నారు. అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ డిలే వల్ల 1 year అయినా ఏం రాలేదు. బట్ ఫ్యూచర్లో ఒక్కసారి ఆ సిటీ వస్తే మాత్రం ఎవరు ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవరు ఆపరు. నరేంద్ర మోడీ గారు 2nd క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కన్సిడర్ చేస్తున్నారు హైదరాబాద్ని. మిగతా ఏ సిటీ కూడా దాన్ని నోచుకోలేదు. చెన్నై కానీ, బెంగళూరు కానీ, వైజాగ్ కానీ, ముంబై కానీ అవన్నీ కూడా అంటే అర్హత లేదు. మన హైదరాబాద్ సిటీ ఒకటి 4 పక్కల 100 కిలోమీటర్ పైన వెంచర్లు వెళ్ళిపోయాయి. అటు జడ్చర్ల, ఇటు యాదగిరిగుట్ట, జహీరాబాద్, వికారాబాద్, మేడ్చల్, కోంపల్ అవన్నీ కూడా ప్రతి సైడ్ కూడా దాదాపు 100 కిలోమీటర్ వరకు వెంచర్లు డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే ఈస్ట్ సైడ్ కొద్దిగా విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే కొద్దిగా తగ్గుముఖంలో ఉన్నాయి. బట్ అవి కూడా పెరుగుతాయి రానున్న రోజుల్లో. శ్రీశైలం హైవేలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొద్దిగా వెయిట్ చేయాలి టైము.
ఓకే. ఒక 5 to 10 years ఇమీడియట్గా ఇప్పుడు వెస్ట్ జోన్లో వచ్చినట్టు రాకపోవచ్చు, బట్ వెస్ట్ జోన్ ఎవరికి అందుబాటులో లేదు, రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. కాబట్టి సౌత్ జోన్ అంటే శ్రీశైలం ఏమైనా కొద్ది ప్రిఫరెన్స్లో పెట్టి ఒక 5 to 10 years ఆగితే మంచి రిటర్న్స్. ఇప్పుడు ఆల్రెడీ రేట్లు కూడా బాగానే 60,000-70,000 వేలు ఉంది. ఈవెన్ కందుకూరు దాటిన తర్వాత కూడా కడతాల మంగళ కలవకుర్తి దాకా వెళ్ళిపోయాయి. సో పీపుల్ కెన్ ఇన్వెస్ట్. దూరంగా వెళ్తే తక్కువ రేటుకి వస్తుంది. ఎవరైనా 20-30 వేలు కొనుక్కోవడం 40 వేలు కొనుక్కుంటే ఎక్కువ అవుతుంది. ఒకసారి 2 లక్షలు కొనుక్కుంటే మీకు వర్కౌట్ కాదు. సో అందుకని ప్రజలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి ప్రాజెక్టు, క్లియర్ టైటిల్, పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి, లీగల్ ఒపీనియన్ ఉండాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, మ్యూటేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండి కొనుక్కుంటే బెటర్. బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, బిల్డర్ అంతకుముందు గత చరిత్ర, ప్రాజెక్ట్స్ ఎలా కంప్లీట్ చేశాడు, టైంలో కంప్లీట్ చేశాడా లేదా, ఇవన్నీ చూసుకొని చేసుకుంటే మీ భవిష్యత్తు అనేది ఎవరైతే బాగుంటుంది. సో దాన్ని బట్టి బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటట్టయితే వాళ్ళు దయచేసి ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని పెట్టుకుని కొనుక్కుంటే వాళ్ళు డీల్ అనేది 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది ప్రీ లాంచ్లో కొన్ని పర్మిషన్ లేకుండా కొన్ని ఇబ్బంది పడుతున్నారు. సో అలా లేకుండా ఉండాలంటే మాత్రం ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే బెటర్ అన్నమాట మీకు. అంటే ఇప్పుడు 2029 వరకైనా ఇది ఫ్యూచర్ సిటీ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారా సార్? అది చెప్పడం కష్టం. $1 బిలియన్ క్వశ్చన్. అప్పుడు నువ్వేం చేయాలంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు పొజిషన్ మాట్లాడిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను విని చెప్తాను. అది గవర్నమెంట్ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ని కాదు. సో అది నా చేతిలో లేదు కాబట్టి నేను దాని మీద కామెంట్, బట్ టైం పడుతుంది డెఫినెట్గా. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.